తెలంగాణలో మార్వాడీల గోబ్యాక్ ఉద్యమం బాగా పెరుగుతుంది. ఇది క్రమంగా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలకు కూడా పాకింది. కొన్ని చోట్ల బంద్ కూడా పాటిస్తున్నారు. నిజంగా వాళ్ళు ఇక్కడ వ్యాపారుల్ని తొక్కేస్తున్నారా? అసలు ఈ మార్వాడీల చరిత్రేంటి? మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం మొదలవడానికి అసలు కారణాలేంటి? ఈ మార్వాడీలకి తమ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి వారికున్న సీక్రెట్ లక్షణాలేంటి? రాజ్యాంగం పరంగా ఈ మార్వాడీలకున్న హక్కులేంటి? ఇక్కడ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చా? అసలు మార్వాడీలు స్థానిక వ్యాపారాల్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నారు? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి కోణం నుంచి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా విశ్లేషించి ఈ వీడియోలో తెలుసుకుందాము. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. ఇక్కడ మీరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ఫోర్బ్స్ బిలియనియర్ల లిస్ట్లో ఇండియన్స్లో 4గురిలో ఒకరు మార్వాడీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్, ఇమామి, టైమ్స్ గ్రూప్ వంటి చాలా వ్యాపారాల యజమానులు ఈ చిన్న మార్వాడీ కమ్యూనిటీకి చెందిన వాళ్లే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మొత్తం కంపెనీల్లో 6% అంటే $228 బిలియన్ సంపద ఈ మార్వాడీల దగ్గరే ఉంది. ఈ డబ్బు మీ దగ్గరుంటే గనక మీరు ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది కదా, అలాంటి కంపెనీల్ని 2 కొనొచ్చు. మార్వాడి అనేది రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన ప్రజల్ని సూచిస్తుంది. ఈ పదం ఒక నిర్దిష్ట కులాన్ని గాని లేదంటే రాష్ట్రాన్ని గాని సూచించదు. దీనికి బదులుగా ఒక ఏరియాని సూచిస్తుంది. ఈ పదం యొక్క రూట్ ఏంటంటే రాజస్థాన్లోని థార్ ఎడారి ఉంది కదా, ఈ ప్రాంతాన్ని మారు అని పిలుస్తారు. ఇంకా వాడి అంటే నివాసం అన్నమాట. అందువల్ల మార్వాడి అంటే థార్ ఎడారి ప్రాంతంలో నివసించే వారిని ఇది సూచిస్తుందన్నమాట. మార్వార్ ప్రాంతంలో జోధ్పూర్, బికనేర్, జైసల్మేర్, బార్మర్ వంటి ఏరియాస్ ఉన్నాయి. ఇవి రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఒక పార్ట్గా లేదంటే దానికి చుట్టుపక్కలగా ఉంటాయి. థార్ ఎడారి ఈ ప్రాంతము వ్యవసాయానికి పనికిరాదు. అందుకని చెప్పి ఈ మార్వాడీ ప్రజలు పూర్వకాలం నుంచే సాంప్రదాయకంగా వ్యాపారానికి మారారు. ఈ మార్వాడీలు శతాబ్దాల నాటి చరిత్రలను కలిగి ఉన్నారు. రాజ్పుత్ రాజుల కాలం నుంచి మొఘల్ కాలం వరకు కంటిన్యూ అవుతూ వస్తున్నారు. బంగారము, టెక్స్టైలు, వడ్డీ వ్యాపారాలు, తాకట్టు వ్యాపారాలు, ఈ రోజుల్లో అయితే గనక జనరల్ స్టోర్సు, ప్లాస్టిక్ వ్యాపారాలు లాంటి బిజినెస్లు చేస్తూ చాలా సక్సెస్ అవుతున్నారు వీళ్ళు. ఆ జాతి మొత్తం కూడా బిజినెస్ చేయడంలో సక్సెస్ఫుల్ పర్సన్స్గా పేరు తెచ్చుకుంది. ఒక హిందీ సామెత ప్రకారం రైలు బస్సు ఎల్లలేని చోటికి కూడా ఎడ్లబండి ఎల్లగలదు. కానీ ఆ ఎడ్లబండ్లు చేరుకోలేని ప్రదేశాలకు కూడా ఈ మార్వాడి వెళ్తాడు అనే ఒక సామెత ఉంది. దాని ప్రకారం ఇప్పుడు దేశం మొత్తంలో ఏ ఊరు చూసినా, ఏ ఊర్లో అయినా సరే ఈ మార్వాడి కుటుంబం ఒక్కటైనా ఉంటుంది. ఈ మార్వాడీలకి ఉన్న లక్షణాల్లో టాప్ 5 సీక్రెట్స్ లక్షణాలు గనక మనం చూసుకుంటే వీటిని ప్రతి ఒక్కటి కూడా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో హల్దీరామ్స్ బ్రాండ్ మనందరికీ తెలుసు కదా. స్నాక్స్ రూపంలో ఈ బ్రాండ్ దేశంలోని ప్రతి ఇంటికి కూడా వెళ్ళింది. అట్లాగే రాజస్థాన్లో 3 తరాల క్రితం మొదలైన భుజియా బిజినెస్, భుజియా అంటే మనకిక్కడ కారపూస అంటారు, ఈ బిజినెస్ ఇప్పుడు 80,000 కోట్ల బిజినెస్గా ఎదిగింది. వీళ్ల ఫ్యామిలీలో ప్రతి తరం కూడా ఒక కొత్త రకంగా ఆలోచించి బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. అట్లా ఇప్పుడు హల్దీరామ్ స్వీట్ మార్కెట్ షేర్ 34%గా ఉంది. ఇది కంట్రీలోనే అతిపెద్ద మార్కెట్ షేర్. మార్వాడీల వ్యాపారం ఒక తరం మాత్రమే కాదు, వాళ్ళ ప్రతి తరం తమ ప్రస్తుత వ్యాపారాన్ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈ హల్దీరామ్ కుటుంబానికి చెందిన మనవడు మనోహర్ లాల్ అగర్వాల్ QSR అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ని అవుట్లెట్స్ రూపంలో దేశవ్యాప్తంగా వేరే వేరే సిటీస్లో పెట్టారు. రెండోది డైవర్సిఫికేషన్. చిన్నతనంలో చదువులపై ఇంట్రెస్ట్ లేక 15 ఏళ్లకే స్కూల్ వదిలి తండ్రి వ్యాపారంలో చేరారు అనిల్ అగర్వాల్. 1960sలో జరిగింది ఇది. వీళ్ళది స్క్రాప్ బిజినెస్ అంటే ఒక రకంగా చెత్త వ్యాపారం అని చెప్పుకోవచ్చు. అట్లా కొడుకులో ఉన్న వ్యాపార తపన ఈరోజు 16,000 కోట్ల వేదాంత రిసోర్సెస్ అనే ఒక మైనింగ్ కంపెనీగా మారింది. నెక్స్ట్, బ్రేకింగ్ ఆల్ ద బేరియర్స్. రిటైర్ అయ్యే వయసులో వ్యాపారం మొదలుపెట్టి ఫెయిల్ అయ్యారు, కానీ వదులుకోలేదు. దేశంలో 3వ అతిపెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్గా మార్చారు దాన్ని. ఇప్పుడు 92 ఏళ్ల వయసులో ఆయన దేశంలోనే ఒక పెద్ద వయసు గల బిలియనీర్ అయ్యారు. ఆయనే సొనాలికా ట్రాక్టర్స్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ లక్ష్మణ్ దాస్ మిట్టల్. నెక్స్ట్, హై రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ. అతి కష్టమైన పరిస్థితిలో కూడా మార్వాడి ఎప్పుడూ ప్రమాదాలు ఎదుర్కోవడానికి భయపడడు. శ్రీ సిమెంట్స్ MD హరిమోహన్ బంగూర్ అదే చేశారు. నిండా మునిగిపోయి కంపెనీ అమ్మేయడానికి రెడీ అయిన ఆయన లాస్ట్లో తన మనసు మార్చుకొని తీసుకున్న ఈ డేంజరస్ డిసిషన్ అనేది ఆయన కంపెనీ ఫ్యూచర్నే మార్చేసింది. ఏ కంపెనీలైతే తన సిమెంట్ కంపెనీని అప్పట్లో కొందామనుకున్నాయో ఆ కంపెనీలనే ఈయనిప్పుడు కొనే స్థితికి మారారీన. అడాప్టబిలిటీ అండ్ ఆపర్చునిటీ సీకర్స్.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారి వియ్యంకుడు అజయ్ పిరమాల్. ఈయన చిన్నగా ఉన్నప్పుడే ఆయన తండ్రి రెండో అన్నయ్య చనిపోతే మొదటి అన్నయ్య చాలా ప్రాఫిట్ ఉన్న ప్లాస్టిక్ బిజినెస్తో వేరుపడి వెళ్ళిపోయాడు. ఆయన దారాయనకి. ఈయనకు మిగిలింది టెక్స్టైల్ బిజినెస్ మాత్రమే. దాంట్లో కూడా అన్నీ లాస్లే. జీతాలు లేక ఉద్యోగులంతా కూడా స్ట్రైక్లు చేస్తున్నప్పుడు ఆయనకి 22 వయసు అజయ్ పిరమాల్కి. ఆ వయసులో కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్నాడు అజయ్ పిరమాల్. అక్కడి నుంచి వేర్వేరు రంగాలకి విస్తరించి ఇప్పుడు ఫార్మా రంగంలో సక్సెస్ అయ్యారు. ఈ ఫార్మా రంగంలోనే కాకుండా వేర్వేరు రంగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్, ఫినాన్స్ రంగాల్లో కూడా విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అంటే గుర్తొచ్చింది, మా ఇంట్లో ఈ మస్కిటో బ్యాట్ ఉంది. అది ఆ పిరమిల్ కంపెనీకి చెందిందే. దాని క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ స్టోరీ కోసం ఆయన ఇన్ఫర్మేషన్ అంతా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆయన ఎంత క్వాలిటీ తన కస్టమర్స్కి అందిస్తున్నాడనేది నాకు అర్థమైంది. సో ఇట్లాంటి లక్షణాలు ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తుల్లోనే కాదు, మన దగ్గర గల్లీల్లో కిరాణా షాపులు, ప్లాస్టిక్ షాపులు నడుపుకునే ప్రతి మార్వాడీల్లోనూ ఉంటాయి. వాళ్ళవి చిన్న చిన్న వ్యాపారాలైనా గానీ వాటికి తగ్గట్టుగా లాభాలు సంపాదించడంలో ఆరితేరిన వారు ఈ మార్వాడీస్. వీళ్లలో ఉండే ఇంకో పెద్ద మంచి లక్షణం ఏంటంటే కమ్యూనిటీ మొత్తం కూడా చాలా ఐకమత్యంగా ఉంటుంది. ఈ రిలేటివ్స్ అందరూ కూడా ఒకరినొకరు వ్యాపారంలో హెల్ప్ చేసుకునే ఒక మంచి గుణం వీళ్లకు ఉంటుంది. బహుశా వీళ్ళు సక్సెస్ కావడంలో ఈ మంచి లక్షణం కూడా ఉందేమో. ఇక తెలంగాణలో జరుగుతున్న మార్వాడీల గోబ్యాక్ ఇష్యూ గురించి చూద్దాం ఇప్పుడు. హైదరాబాద్లో మార్వాడీల డామినేషన్ అనేది చాలా ఎక్కువ. హైదరాబాద్లో బడా బడా మార్కెట్ ఏరియాస్లో మార్వాడీల వ్యాపారాలే ఎక్కువగా నడుస్తుంటాయి. మనం చూసుకుంటే కోటి, అబిడ్స్ ఏరియాస్లో వాళ్ళ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే జూలై 31న సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఒక ఇరుగ్గా ఉన్నటువంటి స్ట్రీట్లో ఒక మార్వాడి బిజినెస్ మ్యాన్ తన స్కార్పియో కార్ని పార్క్ చేశాడు. అది రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పి బైక్ మీద వెళ్లే ఒక స్థానిక దళిత యువకుడు అతన్ని ప్రశ్నించాడు. దాంతో అది మాట పెరిగింది. దాంతో అక్కడున్న మార్వాడీలందరూ కూడా ఒక్కటయ్యారు. ఆ యువకుడి మీద దాడి చేశారు. ఈ విషయం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళింది. ఈ ఇష్యూ పోలీసుల నుంచి కూడా ఆ దళిత యువకుడికి న్యాయం దక్కలేదు. సో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్వాడి డామినేషన్ గురించి ఎప్పటినుంచో కూడా లోకల్గా ఉన్న వ్యాపారస్తుల్లో లోపల చాలా కోపం ఉంది. ఈ ఒక్క ఘటనతో అందరూ కూడా తమ కోపాన్ని వెళ్ళగక్కారు. అట్లా క్రమంగా మార్వాడి గోబ్యాక్ అనే ఒక నినాదం పుట్టుకొచ్చింది. ఈ మార్వాడీలు మార్కెట్లో నాసిరకం సరుకులు అమ్ముతున్నారని చెప్పి సెకండ్ గ్రేడ్ వస్తువులు, చైనా వస్తువులు, స్మగుల్ గూడ్స్ ఇట్లాంటివి తెచ్చి మార్కెట్లో తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారని, దాంతో స్థానిక వ్యాపారులు బిజినెస్ లేకుండా అవుతుందని చెప్పి ఇక్కడ లోకల్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఒక్క ఏరియానే కాదు, తెలుగు స్టేట్స్లో వేరే ప్రాంతాల్లో ఈ నినాదం బాగా పెరిగిపోయింది. అయితే మొదట్లో ఎక్కువగా హోల్సేల్ వ్యాపారంలోనే మార్వాడీలు ఉండేవాళ్ళు. కానీ రాను రీటైల్ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యి లోకల్గా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లకి పోటీగా మారారు. మార్వాడీస్ గోబ్యాక్ విషయం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, వీటన్నిటికీ కూడా రాజకీయ నాయకుల మాటలు కూడా ఇప్పుడు తోడవడంతో ఇది చాలా పెద్ద టాపిక్ అయింది ఇప్పుడు. కానీ ఇక్కడ మార్వాడీలు తమ తెలివితేటలతో వ్యాపారంలో రాణిస్తున్నారు. ఇక్కడ అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు తమ వ్యాపారంలో అవసరాలకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లలో ఒక యూనిటీ ఉంది. అట్లాంటి లక్షణాలుంటే ఎవరైనా గానీ వ్యాపారంలో సక్సెస్ అవ్వచ్చు. ఇతర వ్యాపారులు ఫెయిల్ అవ్వడానికి మార్వాడీలే ప్రధాన కారణం ఇక్కడ కాకపోవచ్చు. ఎందుకంటే డీమార్ట్, రిలయన్స్ లాంటి పెద్ద బ్రాండ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కార్పొరేట్ స్ట్రాటజీస్తో జనాలు అటువైపే అట్రాక్ట్ అవుతున్నారు. ఇటు మార్వాడీలు ఆ ఎఫెక్ట్ పడకుండా ఇంకేవో స్ట్రాటజీస్ ఫాలో అవుతూ లాభాలు తెచ్చుకుంటున్నారు. అట్లా చేయడంలో ఇతర వ్యాపారులు ఫెయిల్ అవుతున్నారేమో విశ్లేషించుకోవాల్సి ఉంది. వ్యాపారంలో పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు, మార్పులు గనక చేసుకోకపోతే నష్టాలు తప్పవనే సంగతి అందరికీ తెలుసు. అసలు ఈ దేశంలో మార్వాడీలు లేని ఊరే లేదు. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ స్థానికంగా స్థిరపడిపోయారు. పర్మనెంట్ అడ్రసెస్తో వాళ్ళ ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, స్థిరాస్తులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే వాళ్ళు కొనుక్కున్నారు. ఈ దేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడికైనా గానీ ఒక ఫండమెంటల్ రైట్ ఏంటి అంటే రైట్ టు పర్స్యూ హిస్ ఓన్ ప్రొఫెషన్. అంటే ఎవరైనా ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా చేసుకోవచ్చు. అది వాళ్ళిష్టం. తెలుగు వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, అట్లాగే ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు,
ఇంకా అమెరికాలో కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఇక్కడ మార్వాడీలకి గోబ్యాక్ అనే ఒక ఉద్యమం ఎలాగైతే ఎదురైందో వేరే ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి అదే ఉద్యమం ఎదురైతే ఏంటి పరిస్థితి? ఇక్కడ మార్వాడీలు ఏదైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన వ్యాపారాల్లో, లేదంటే ఏమైనా అక్రమాలు చేసినా, లేదంటే ఒక మోనోపోలీగా ప్రదర్శించినా గానీ దాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందే. కానీ నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ల వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ల వల్లనే నేరుగా ఎఫెక్ట్ వేరే వ్యాపారస్తుల మీద పడట్లేదని నేననుకుంటున్నాను. కాకపోతే మార్వాడీల్లో కూడా మంచివాళ్లు ఉన్నట్టే చెడ్డవాళ్లు కూడా ఉంటారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కారు అడ్డం పెట్టిన వ్యక్తి ఒక అహంభావం వల్ల దళితుడి మీద దాడి జరిగి ఉండొచ్చు. ఈ మొత్తం ఇష్యూలో ఈ ఒక్క ఘటన గనక తీసేస్తే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు. సో ఒక కమ్యూనిటీలో కొందరి వల్ల జరిగే ఈ నెగటివ్ అనేది మొత్తం కమ్యూనిటీనే చెడుగా మార్చేసే ప్రమాదం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్లో రాయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని.